ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు బలము అంటూ ఉంటాం. ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద గనక కాన్సన్ట్రేషన్ చేస్తే, దృష్టి గనక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది. ఆ రకంగా ప్రతి లగ్నానికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, బట్ లగ్నమే ప్రధానం. ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ప్రస్తుతం శని భగవానుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు, అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు. ఈ రెండు కూడా ధనుస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది. తద్వారా చూడండి, మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో. అంటే ధనం సంపాదన కానివ్వండి, లేకపోతే సంతానం పొందడం కానివ్వండి, లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి, జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటి అనేకమైనటువంటివి, కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి. మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు. ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మే 2026 మే వరకు. కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక 2 నెలల చిల్లర ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్, జూలై, మే 15వ తేదీ నుంచి దీని ప్రభావం 20వ తేదీ నుంచి చూపిస్తుంది. కాకపోతే జూన్, జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి, గోచార పరంగా కూడా దేశకాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. తులా లగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే 3వ స్థానం మీద ఈ యొక్క డబుల్ ట్రాన్సిట్ ఉంది. ఏకాదశ స్థానంలో పిశాచి యుగమైనటువంటి కుజకేతువులు ఉన్నారు. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, 3వ స్థానం అనేటువంటి సహోదర స్థానము, ప్రయత్న స్థానము, పరాక్రమ స్థానము, దారిద్ర స్థానము, పౌరుష పరాక్రమాలు, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే సిబ్లింగ్స్. కాబట్టి మీరు చేసే ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. రెండవది, గతంలో ఏవైతే మీకు మిస్కమ్యూనికేషన్స్ అయ్యాయో అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది. అలాగే తోబుట్టువులతో సహకారం, గతంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్, తోబుట్టువులు దూరంగా అయిపోయినా ఇప్పుడు కాస్త కలవడము, అదేవిధంగా దారిద్రము తొలగడము. డబుల్ ట్రాన్స్ఫర్ అయిన 3వ స్థానం జరిగినప్పుడు దారిద్ర నాశనం అవుతుంది అని చెప్పి శాస్త్రవచనం. కాబట్టి దారిద్రం తొలగుతుంది. మరియు వీటితో పాటు ఇక్కడ ఈ 3వ స్థానం అనేటువంటి మనం నిత్యము చేసే ప్రయత్నం, లేదా ఒక అగ్రిమెంట్, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సక్సెస్ అయ్యేటువంటి స్థానంగా చెప్తూ ఉంటారు 3వ స్థానాన్ని. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకుంటే ఇంటర్వ్యూస్లో కూడా సక్సెస్ అవుతారు తులాలగ్నం వారికి. అలాగే ఏకాదశ స్థానము అంటే ఇంటర్వ్యూ, ఇప్పుడు మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నాం, సక్సెస్ అయ్యే స్థానం ఈజ్ 11th హౌస్. సో ప్రయత్న స్థానం 3 అయితే సక్సెస్ స్థానం 11th హౌస్. కాబట్టి అక్కడ కుజకేతువులు ఉన్నారు. సహజంగా పాపగ్రహాలు ఏకాదశంలో ఉండడం మంచిదే, కానీ ఈ రెండు కాంబినేషన్ పిశాచ యోగం కాబట్టి మీరు పొందే సమయంలో ఎన్నో ఆటంకాలు కలిగి మీరు పొందుతారు, గుర్తుపెట్టుకోండి. ఇది పక్కా, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కన్యాలగ్నం వారు, ఇందాక నేను కన్యాలగ్నం గురించి చెప్పాను కదా, ఇప్పుడు తులాలగ్నం వారికి ఏంటంటే ఏకాదశం నుంచి అక్కడి వ్యయ స్థానంలో, అంటే ద్వాదశానికి వ్యయ స్థానంలో ఏకాదశంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ లాభాలు ఏవైతే వస్తాయనుకుంటారో అవి కొన్ని ఆటంకాలు ఏర్పడి వస్తాయి. కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. మరియు బిజినెస్లో ఒక్కోసారి తప్పుడు అంచనాలు వేసుకొని బిజినెస్లో ఇన్ని లాభం వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే 2 పాపగ్రహాలు లాభస్థానంలో వస్తుంది, కానీ కొంత ఘర్షణ ఏర్పడి వస్తుంది. మరి ఈ బిజినెస్లో మీకు ఎక్కడ ఘర్షణలు జరగకుండా ఈజీగా మీకు అనుకున్నట్టుగా మీ కష్టానికి ఫలితం రావాలి అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనావచంగికాయ నమః అనే మంత్రము మంగళవారము లేదా ఆదివారం నాడు గోవుకి గోధుమ రవ్వ, అదేవిధంగా క్యారెట్స్, గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది, మనం గతంలో 2-3 నెలల క్రితం విశ్వవసునామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి, ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి, 3 నెలల క్రితం 2 నెలల క్రితం చెప్పినటువంటివి. సో ఖచ్చితంగా పార్టీల్లో, ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి, గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, రాజకీయాలకి రవి కాబట్టి, దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి. కొత్త పార్టీలు కూడా వస్తాయి.
అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి 100% జరగనుంది. అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే. అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే, ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు, వైజాగ్, విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాలకు కారకుడు కాబట్టి, సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకి అరెస్టులు అవ్వడం, జైలులకు వెళ్ళడం, పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా మొదటి 3 నెలలు. అయితే ఇక్కడ చాలామంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు 2019-20 లాగా ఏదైనా విపరీతంగా అన్ని లాక్డౌన్ అవుతాయి అనుకుంటున్నారు. అలా ఏం అవ్వదు. మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. కొద్దిగా ఏదో కేసెస్ వస్తాయి, క్లియర్ అవుతాయి, డోంట్ వరీ. ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ చార్ట్లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే లగ్నం మీద చూశారనుకోండి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ధనభావం మీద చూశారు, మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి, ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే 3వ స్థానం మీద చూశారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము, సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా క్లియర్ అవ్వడం జరుగుతుంది. 4వ భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్సిట్ చూసిందనుకోండి, వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా 4వ భావం మీద దృష్టి ఉంటే కనుక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే 100% వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు. కొంతమంది చూడండి, అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి 4వ భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే 100% వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు, గృహము కట్టుకుంటారు. అది కూడా 2 గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది. 5వ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు. 6వ భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు. అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది, శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు. 7వ భావం మీద కనుక కలిగితే అంటే 7th హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడండి, అయ్యో వివాహం అవుతుందరా కాదా అని బాధపడుతుంటారు. అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది. అదేవిధంగా 8వం మీద అయితే దీర్ఘాయుద్ధాయాన్ని, భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచడం, హైయర్ ఎడ్యుకేషన్కి 10వ స్థానం అయితే టీచింగ్ లైన్స్లోని, ట్రైనింగ్, కన్సల్టెన్సీ లైన్స్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము, అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం, ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము. 11వ భావం మీద అయితే బిజినెస్లో ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము. 12వ స్థానం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు 100% విదేశాలకు వెళ్ళడము, విదేశాల్లో ఉద్యోగం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలకు గురువు శుభుడు అయితే కొన్నిటికి శని శుభుడు అవుతాడు. అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు, శని కనుక మీకు పాప అయ్యాడు, పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి. శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి, గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి. ఇలా దానం చేయిస్తూ కాలభైరవ అష్టకము, దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది, ఆనందదాయకంగా ఉంటారు. మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.